హలో ఫ్రెండ్స్. ఇప్పుడే రాజాసాబ్ మూవీ చూశాను. ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేసి 2 అంటే 2 గుడ్. చాలా అంటే చాలా బాగుంది మూవీ. మూవీలో మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది స్టోరీ ఏంటంటే, మన రాజాసాబ్ హీరో వాళ్ళ నానమ్మ క్యారెక్టర్ చేసిన గంగాదేవి అనే క్యారెక్టర్ వాళ్ళ హస్బెండ్ సంజయ్ దత్ క్యారెక్టర్ ఉంటుంది. అతను ఒక బూత్ బంగ్లాల హిప్నాటైజ్ సీన్స్, అక్కడ ఏంది అసలు ఆ కోటలో ఏమవుతుంది, ఆ బంగారం ఏంది, ఆ పైసలు ఏంది, దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇందులో ఈ గోస్ట్ బ్యాక్డ్రాప్ ఏంది అనేది ఓవరాల్గా మీరు మూవీలో చూస్తారు. మెయిన్ మూవీ హైలైట్స్ విషయానికి వచ్చేసి మెయిన్ ప్రభాస్ లుక్స్ కానీ, ఆ చామింగ్ కానీ, అంటే ఆఫ్టర్ బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నీ ఒక సెటిల్ రోల్, ఎనర్జెటిక్ రోల్ చేయాలి. అంటే మనం ప్రీవియస్గా బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ మూవీలో మన ప్రభాస్ ఎట్లా యాక్టివ్గా ఉంటాడో యాక్టివ్గా ఈ మూవీలో ఉన్నాడు. మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రభాస్ కామెడీ టైమింగ్, వెటకారం కొద్ది కామెడీ టైం క్లిక్ అయింది. మెయిన్ సంజయ్ దత్ విలనిజం కూడా ఓకే, పర్లేదు, బాగుంది, అనుకున్న దానికన్నా చాలా బాగుంది. మెయిన్ మూవీ హైలైట్స్ ఏంటంటే విజువల్స్ కొన్ని చోట్ల చాలా అంటే చాలా స్టన్నింగ్. మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ సాంగ్స్ సోగానే కొట్టినా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి మూవీ లాస్ట్ 40 minutes మనల్ని ఎంగేజ్ చేస్తూ హుక్ చేస్తాడు. ఆ మూవీలో లోపలికి వెళ్ళడానికి అంత బాగుంది. ఆ లాస్ట్ మూవీ స్ట్రెంగ్త్ ఏంటంటే లాస్ట్ 40 minutes ఓన్లీ, అంతే. మూవీలో కొంచెం ఇక నాకు బాగా డిసప్పాయింట్ అనిపించిన మూమెంట్ ఏంటంటే, మనకు ప్రభాస్ ఓల్డ్ లుక్ ఉంటుంది, ఆ వీటికి సంబంధించిన సీన్స్ అన్నీ కట్ చేసారు. అదొక్కటే బ్యాడ్, అంతే తప్పించి మిగిలినన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హోలీ హీరోయిన్ సాంగ్స్ సెటప్కి వాడుకున్నాడు. ఇంటర్వెల్ నుంచి వెళ్ళి క్లైమాక్స్ అది మాత్రం 2 గుడ్. మెయిన్ ఈ మూవీకి ఎవరన్నా వెళ్ళాలి, నేను చూద్దాం అనుకునే వాళ్ళైతే క్లైమాక్స్ నచ్చిన వాళ్ళకు సినిమా పిచ్చిగా నచ్చుతుంది. అవి నచ్చని వాళ్ళకు సినిమా ఎక్కదు. ఇక పార్ట్ 2 గురించి జోకర్ గెటప్ అదంతా అంతేం అనిపించలేదు, బాగాలేదు కూడా. ఏదో ఎలివేషన్ ఇద్దామన్న టీచర్ కానీ అంతేం అనిపించలేదు. హీరో వాళ్ళ నానమ్మ క్యారెక్టర్ చేసిన గంగాదేవి రోల్ చేసిన ఆమె కొన్ని సీన్ల పర్ఫార్మెన్స్ కానీ, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ తోటి కుమ్మేసింది. మెయిన్ ఆ క్యారెక్టర్ మనకు ఇట్లా మైండ్లో గుర్తుండిపోతుంది. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కుమ్మేసిండు. హీరో మన ప్రభాస్ చాలా బాగా, చాలా రోజుల తర్వాత తనలో ఉన్న పొటెన్షియల్ కామెడీ టైమింగ్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, యాంగ్రీ సీన్స్ కానీ అన్నీ, అంటే ప్రభాస్ని ఒక ఫుల్ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్లో చూసిన ఈ మూవీలో, అంత బాగుంది. ఓవరాల్గా అయితే నాకు మూవీ నచ్చింది, వర్త్ అనిపించింది. కానీ కొంచెం ఓ మేరకు డిసప్పాయింట్మెంట్ అవుతుంది ఆ డిలీట్ చేసిన సీన్స్. ఇక చూడాలి. మీరు మూవీ చూసారా? మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ మయానం.